కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాదాపు 100% కొద్ది మంది తప్ప 95% దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 6 నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది, ఈరోజు ఏంది ఆలోచించండి. 6 నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి. ఏమన్నారు అన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు రేవంత్ అన్న మాట, నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా ₹2,00,000 లోన్ తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది. 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలి, విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు, భూస్వాములకే ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూమి ఉన్నోళ్ళనే పట్టించుకుంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు ₹1,000, సంవత్సరానికి ₹12,000 మరి రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. రుణమాఫీ జరిగిందా? జరగలేదా? నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా? జరగలేదా? జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. జరిగిందా లేదా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా? నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు మోసగించబడ్డ వాడిదైతుంది, మనదైతుంది. ఆలోచించండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం,